ఐ నో మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే యు ఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ హౌ టు గెయిన్ వెయిట్. ట్రస్ట్ మీ, నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ ట్రైడ్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గెయిన్ వెయిట్ లైక్ అస్. ఐ హావ్ బీన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. లిటరల్ గా చెప్పాలంటే I tried hundreds of ways and I gave my full effort for everything, but nothing worked for me, but not until now. Trust me brother, this will change your life, so stay till the end. Hello guys, నా పేరు అరుణ్ సంజయ్, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. I'm here in front of you with the tagline Dare to be different. I watched every video on YouTube, at least in our Telugu community, but no one told this method. Stick to this video. After this video, your entire life gonna change. First things first, I want to put this video into 3 subtopics. First, mindset. It all starts within your head. I know it's easy to get frustrated. మనం ఎన్ని ట్రై చేసినా ఎంత తిన్నా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు తెలిసినప్పుడు. బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బ్రదర్. I want you to build this mindset. ఇదే నా లాస్ట్ ట్రై. After this, I'm never gonna try weight gain again. Give your full effort. I want you to give your 100% effort in this. Changes do happen brother. You will put on weight easily. Stay with me. Exercise routine. Before getting into exercise routine, I want you to know some basics about our body. ఎంత తిన్నా ఎంత ట్రై చేసినా వెయిట్ గెయిన్ అవ్వట్లేదంటే ఇట్స్ బికాస్ అవర్ హై మెటబాలిక్ రేట్ అండ్ అవర్ ఫాస్ట్ మెటబాలిజం. లెట్ మీ పుట్ దిస్ ఇన్ సింపుల్ వర్డ్స్. మెటబాలిజం అంటే ద ప్రాసెస్ హౌ అవర్ బాడీ మనం అబ్జర్వ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ద ఫుడ్ వి ఈట్. అంటే మనం తినే ఫుడ్ నుంచి మన బాడీ న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ ని మెటబాలిజం అంటారు. దట్స్ ఇట్ ద ప్రాబ్లం. వి నో మన ప్రాబ్లం ఏంటో అర్థమైపోయింది. దెన్ లెట్స్ ట్రై టు సాల్వ్ అవర్ ప్రాబ్లం విత్ ద ఎక్సర్సైజ్ రొటీన్. మన మెయిన్ గోల్ వచ్చేసి మన మెటబాలిజం ని స్లో డౌన్ చేయడం. దెన్ హౌ దీనికి ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది, దట్ ఈస్ స్ప్రింటింగ్. ఇట్స్ అన్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, వర్క్స్ ఆన్ ఆల్ అవర్ బాడీ పార్ట్స్ అట్ ద సేమ్ టైమ్. స్ప్రింటింగ్, రన్నింగ్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ విత్ మాక్సిమం స్పీడ్. సే 100 meters చూస్ చేసుకోండి, దెన్ రన్ దిస్ 100 meters విత్ యువర్ మాక్సిమం స్పీడ్. మీ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసి, మీ ఫుల్ ఎఫర్ట్ యూజ్ చేసి 100 meters ని స్ప్రింట్ చేయండి, ఈ 100 meters ని రన్ చేయండి. దట్స్ ఇట్. స్టాప్, కమ్ బ్యాక్ అగైన్ టు ద పాయింట్ వేర్ యూ స్టార్టెడ్ అండ్ డూ దిస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఒక 2-3 reps చేయండి, దట్స్ ఎనఫ్. ఇదే మన ఎక్సర్సైజ్ రొటీన్. ఒక ఎక్సర్సైజ్ రొటీన్ పరంగా మాట్లాడుకుంటే, డూ దిస్ ఫర్ 4 days కంటిన్యూస్లీ అండ్ టేక్ 1 day రెస్ట్ అండ్ రిపీట్ దిస్ సైకిల్ అగైన్. 4 days వర్కౌట్ అండ్ 1 day రెస్ట్. ఫర్ ఎవ్రీ సైకిల్ ఇంక్రీజ్ యువర్ రెప్ కౌంట్. ఇప్పుడు ఫస్ట్ సైకిల్ లో 2 reps చేయగలిగారు విత్ యువర్ మాక్సిమం ఎఫర్ట్. ట్రై దిస్ ఫర్ 30 days. దట్స్ ఇట్. యూ గోనా ఈజీలీ పుట్ ఆన్ 5 to 6 kgs ఈజీలీ. డైట్, ఎక్సర్సైజ్ రొటీన్ ఎంత ఇంపార్టెంట్, ఒక ప్రాపర్ డైట్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. డైట్ అన్నాను కదా అని ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్స్ అయితే రికమెండ్ చేయడం, అలా అని బలవంతంగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈట్ చేయండి అని కూడా చెప్పను. ఒక సింపుల్ హ్యాక్, మనం తినే రెగ్యులర్ అమౌంట్, తీసుకునే రెగ్యులర్ క్యాలరీస్ కంటే కొంచెం సర్ప్లస్ లో ఉండడం, అట్లీస్ట్ ఒక 200 to 300 క్యాలరీస్ సర్ప్లస్ లో ఉండడమే మన మెయిన్ గోల్. ఇదే మన డైట్. మేజర్ గా రికమెండ్ చేసే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ 2 ఒకటి గ్రౌండ్ నట్స్, ఒకటి బ్లాక్ గ్రామ్. వీటిని ఒక 50 grams ఈచ్ తీసుకోండి. అండ్ బిఫోర్ యూ గో బెడ్ వీటిని అయితే సోక్ చేయండి, నానబెట్టండి. అండ్ ఆఫ్టర్ కంప్లీట్ యువర్ ఎక్సర్సైజ్ రొటీన్ ఒక పోస్ట్ వర్కౌట్ మీల్ లాగా వీటిని అయితే తీసుకోండి. ఒక 50 grams గ్రౌండ్ నట్స్ అండ్ ఒక 50 grams బ్లాక్ గ్రామ్, ఇంక్లూడింగ్ ఒక 2 బనానా. ఇఫ్ బడ్జెట్ ప్రాబ్లం ఏం లేదు, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఏం లేవంటే ట్రై ఇంక్లూడింగ్ బాదం, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఇంకా డ్రై డేట్స్. వీటన్నిటిని నానబెట్టి మాత్రమే తినాలి. రిమెంబర్ దిస్, వీటన్నిటిని నానబెట్టి మాత్రమే తినాలి. ఫర్ ద బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటుందో అదే, ఇడ్లీ, దోశ, చపాతి. కానీ డోంట్ గో ఫర్ ఆయిలీ ఫుడ్స్ లైక్ పూరి. మార్నింగ్ ఇట్లా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. ఫర్ లంచ్ యాజ్ యూజువల్ ఇంట్లో ఏం దొరుకుతాయో వాటితోనే, లైక్ రైస్, దాల్, ఒక కర్రీ ఏదైనా. అండ్ ట్రై ఇంక్లూడింగ్ 2 eggs. ఒక 2 eggs అయితే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు తినే రెగ్యులర్ అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ మళ్ళీ ఎక్కువలం కాదు, ఒక 2 ముద్దలు ఎక్కువ తినడానికి ట్రై చేయండి. స్నాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం ఏం తిన్నామో అలాగే, లైక్ నానబెట్టిన శనగలు, నానబెట్టిన గ్రౌండ్ నట్స్ అండ్ ఒక 2 బనానా. ఆఫ్టర్ మార్నింగ్ మీరు తిన్న తర్వాత అగైన్ నానబెట్టండి అండ్ వాటిని ఈవినింగ్ తినండి. దిస్ ఈస్ ఫర్ ఈవినింగ్ స్నాక్. ఫర్ డిన్నర్ ఇంట్లో ఏం దొరుకుతాయో అవే యాజ్ యూజువల్, రైస్, దాల్, రోటీ, ఇంకా కర్రీ. అండ్ ఇంకో 2 eggs అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టోటల్గా 4 eggs per day. దట్స్ ఇట్. ఇదే మన డైట్. వన్ మోర్ థింగ్, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, లైక్ మిల్క్, పన్నీర్, కర్డ్, ఘీ. ఇవి మంచి హెల్తీ ఫ్యాట్స్, సో దట్ యూ కెన్ పుట్ ఆన్ వెయిట్ ఈజీలీ, healthily. That's it guys. This is our ultimate weight gain guide.
for hard weight gainers like me and you. Trust the process, brother. This will work. Give your full effort and work on yourself. Thanks for watching the video. If you found this video interesting, మీ ఫ్రెండ్స్కి అయితే పక్కా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. I strongly believe life is all about leveling up. If you think the same, join my journey. We will grow together. Don't forget to hit that subscribe button. Until then, see you in the next video. Bye bye. Again, don't forget to subscribe.